అందరూ సహాయం చేయాలమ్మా ఈసారి ఒక అన్నదమ్ములాగా పెట్టిన ఆలోచించి మంచి వ్యక్తులకి ఓటేయండమ్మా. నేను ఇక్కడ బాపట్ల తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ముందుకు నడుస్తూ ఉన్నాను. మీ సమస్యల మీద కానివ్వండి, మీ హక్కుల మీద కానివ్వండి, నేను మీకు తోడుంటా, మీతో కలిసి పోరాటానికి సిద్ధంగా ఉంటా. మీకు ధైర్యాన్ని నేనవుతా. మనం కలిసి ముందరకెళ్దాం. తెలుగుదేశం పార్టీ బాపట్ల నియోజకవర్గంలో గెలిపించుకుని అక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకుందాం. ఎన్నో మంచి భావజాలాలు కలిగిన వ్యక్తిగా జన సైనికుడు పవన్ కళ్యాణ్ కూడా తెలుగుదేశం పార్టీతో కలిసి రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర ప్రజల కోసం కలిసికట్టుగా తెలుగుదేశం జనసేన పార్టీ సంకీర్ణం ప్రభుత్వాన్ని తీసుకొచ్చి ఆడబిడ్డ నిధి కింద 18 సంవత్సరాలు నిండిన దగ్గర నుంచి 59 సంవత్సరాల వరకు ఈ మధ్య వయసులో ఎవరు లేడీస్ ఉన్నా, ఎవరు ఆడబిడ్డ ఉన్నా, ప్రతి ఆడబిడ్డకి నెలకి 1500 రూపాయలు, సంవత్సరానికి 18,000 మీకు ఆర్థికంగా భర్తల మీద ఆధారపడకుండా కుటుంబ నిమిత్తం, పిల్లల నిమిత్తం, మీ సొంత ఖర్చుల నిమిత్తం ప్రతి నెల 1500 ఇవ్వాలి. అలాగే తల్లికి వందనం పేరుతో ఆ తల్లికి ఒక బిడ్డ ఉంటే సంవత్సరానికి 15,000, 2 బిడ్డలుంటే 30,000, ఒకవేళ ముగ్గురుంటే 45,000. ఎంతమంది బిడ్డలుంటే అన్ని 15,000 సంవత్సరానికి ఆ పిల్లల చదువుల నిమిత్తం ఆ తల్లి ఖాతాలో పడే విధంగా దానికి పేరు తల్లికి వందనం అని పేరు పెట్టి వీళ్ళకి పిల్లలకి ఇచ్చే పరిస్థితి, పిల్లల కోసం చదువు కోసం ఇచ్చే పరిస్థితి, ఇలా ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు శ్రీకారం చుట్టడమే కాకుండా ఇటువంటి మంచి కార్యక్రమంలో మా చెల్లెళ్ళు అక్కలో పాలు పంచుకుని ఇలా వీళ్ళతో మాట్లాడే అవకాశం కలిగజేసినందుకు ఈ మహిళలకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మన జాతీయ అధ్యక్షులు, మన ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకి మరి మన బాపట్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి మన ప్రియతమ నేత శ్రీ వేగేశ్వర నరేంద్ర వర్మ గారు బాపట్ల పట్టణంలో, మరి బాపట్ల నియోజకవర్గంలో వేగేశ్వర ఫౌండేషన్ ద్వారా పలు సహాయ కార్యక్రమాలు, సామాజిక కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ క్రమంలో భాగంగా పార్టీ ఇచ్చినటువంటి మీ బాట నా బాట కార్యక్రమంలో భాగంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ కంచుకోట అయినటువంటి బాపట్ల పట్టణంలోని 10వ వార్డులో ఆంధ్రకేశ్వర నగర్లో మరి మహిళామ తల్లిని గౌరవిస్తూ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఏదైతే ఉందో దాన్ని ప్రజలందరికీ స్థానికంగా వివరిస్తూ, అదేవిధంగా ఆడబిడ్డలను గౌరవిస్తూ మరి ఈ రోజున వారికి క్రిస్మస్ కానుకగా ఒక చీరను బహుకరించి మరి ఈరోజు రాష్ట్రంలో ఎదుర్కొన్నటువంటి రాక్షస పాలన, జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఉన్నటువంటి అవినీతి అక్రమాలను ఎండగడుతూ ప్రజలకి ఒక అవగాహన కార్యక్రమాన్ని కలిగజేస్తూ రాబోయే ఎన్నికలకు, రాబోయేటువంటి సుస్థిరమైనటువంటి సంకీర్ణ పరిపాలన చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మన జనసేన అధినాయకులు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మన కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని ఈ రాష్ట్ర ప్రజానికం సుభిక్షంగా ఉండడం కోసం మరి ఇటువంటి కార్యక్రమాలు చేపడుతూ ఈరోజు స్థానికంగా ఈ ప్రజలందరికీ కూడా దగ్గరయ్యే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. వీరందరూ కూడా గౌరవించి మన వేగేశ్వర నరేంద్ర వర్మ గారిని అత్యధికంగా మెజారిటీతో గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారనేసి ఈ సందర్భంగా వీళ్ళందరూ తెలియజేస్తూ ఉన్నారు. జై తెలుగుదేశం.